హాయ్ చిరంజీవి గారు, ఈరోజు మీ పుట్టినరోజుకి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. హాయ్ చిరు గారు, హ్యాపీగా ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకొని హాయిగా నిండు నూరేళ్ళు బాగుండాలని కోరుకుంటూ, హాయ్ చిరు గారు, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ వాళ్ళకి కూడా చెప్తున్నా. చిరంజీవి గారికి మనందరి తరపున కూడా ఒక హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తున్నా. సార్కి హ్యాపీ బర్త్డే టు యూ చిరు గారు. సరే కానీ ఇప్పుడు ఆయన 71 సంవత్సరాలు ఈ రోజుతో పాటు. అన్ని సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఉండి ఆయన డ్యాన్సులు, ఆయన అసలు చెప్పుకుంటే అసలు చెప్పలేం. సముద్రం గురించి అయినా కూడా ఏదన్నా చిన్నవి చెప్పచ్చు, కానీ ఆయన గురించి అయితే మనం చెప్పలేం. అంత ఉంది, చెప్పాల్సింది ఎంతో ఉంది, వినాల్సింది ఎంతో ఉంది చిరంజీవి గారి గురించి. ఆయన ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరిలో ఉంది, ఆయన ఫ్యాన్స్కి సంబంధించి. సరే, ఆయన గురించి మనము చాలము చెప్పాలంటే. సరే కానీ ఒక్కసారి చిరంజీవి గారి పుట్టినరోజు గురించి మనం ఆయన చేసిన సినిమాల్లో కొన్ని పాటలు గుర్తు చేసుకుందాం అనే ఒక దాంట్లో ఇదొక కాన్సెప్ట్. సరే, గుర్తు చేసుకుందాం. అవేదో ఈరోజు చిరంజీవి పుట్టినరోజు కాబట్టి చిరంజీవి గారి పాటలే పాడుకుందాం, గుర్తు చేసుకుందాం. సరేనా? అన్ని పాటలు గుర్తు చేసుకుందాం. చిరంజీవి గారి ఏవేవో ఏ సినిమాలు ఉన్నాయి సార్వి, మంచి హిట్ సాంగు, అందరికీ నచ్చిన సాంగు. ఈ పాట నచ్చే వాళ్ళకి, నేను పాడే ఈ పాట ప్రతి ఒక్కరికి నచ్చుతుందేమో అని, లేదా నచ్చిన వాళ్ళ కోసం, సాంగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఒక సాంగ్ పాడుతున్నా. అది చిరంజీవి గారి కోసం కూడా చిరంజీవి గారి పాటే ఈరోజు. ఏం సాంగ్ అంటే చాలా సూపర్ డూపర్ హిట్. అసలు ఆ సినిమా అయితే నేను ఎన్నిసార్లు చూస్తానో నాకే లెక్కలేదు, తెలీదు కూడా, అంత బాగుంటుంది అది. సరే, పాడుతున్నా, ఒక పాట గుర్తు చేసుకుందాం ఆ సినిమాలో. అదే సినిమా అంటే ఈరోజు చెప్తాను మీకు. వాన వాన వెల్లువాయి కొండకోన తుల్లిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో హాయి. వాన వాన వెల్లువాయి కొండకోన తుల్లిపోయి చెలియ చూపులే కలలు విరియగా మేలు తాకగా ఏదో హాయి. ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల. ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల. ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట రేగిన ఏదో తెలియని. అలా ఆయన సాంగు వాన వాన వెల్లువాయి కొండకోన తుల్లిపోయి తెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో హాయి. ఆ సాంగ్ అసలు అప్పట్లో అసలు ఆ సాంగ్ వింటే, అప్పుడు సినిమా ఆ జనరేషన్లో ఆ సాంగ్ అప్పుడు అసలు చెప్పడానికి అవి కాదులే. సరే, ఆ దాంట్లోనే ఇంకొక సాంగ్ కూడా ఉంది, అది ఇంకా అసలు చెప్పలేం. ఏంటంటే అది పని సగమమ్మ అరే హో సండే అననురా మండే అననురా ఎన్నడు నీదనరా నరాజారా ఇటురా చెట్టు లెక్కమన్ననా పుట్టు లెక్కమన్ననా లవాడమన్నానురా నరాజారా ఇటురా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీదనరా నరాజారా ఇటురా. అట్లా ఆయన సాంగ్స్
అసలు చెప్పడానికి వల్ల కాదు. ఆయన గురించి అసలు ఏమీ మాట్లాడడానికి మనకైతే ఛాన్సెసే లేవు, నో ఛాన్సెస్. అది అందువల్ల ఆయన పాటలు కొన్నంత ఇది అసలు ఇంకా చెప్పుకోవడానికి అలివి కాదు. సరే, ఈరోజు మనం చిరంజీవి గారి సాంగ్ పాడుకున్నాము. చిరంజీవి గారి పుట్టినరోజుకి మనం హ్యాపీ బర్త్డే చెప్పుకున్నాము. మనం ఏం చేస్తామంటే ఇంక రేపటి నుంచి మళ్ళీ ఇంకా మంచి మంచి పాటలు ఏవి ఈ ఎన్టీ రామారావు అవి ఉన్నాయి చూడు, ఓల్డ్ సాంగ్స్. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, ఆ సాంగ్స్ ఉన్నాయి చూడు. ఏమేం సాంగ్స్ అవి ఎన్టీ రామారావు ఓల్డ్ సాంగ్స్. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక, నిలువెల్ల వెళ్ళి విరిసింది. అట్లాంటి పాటలన్నీ ఇంకా చాలా పాటలు ఉన్నాయి చూడు. ఏం పాటలు? తన మతమేమో తనది, మన మతం అసలే పడదోయ్, మనది మన మాటే. అట్లాంటి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మళ్ళీ రేపు పాడుకుందాము. ఈరోజుతో ఆయన గురించి మనం ఈరోజు పుట్టినరోజు కాబట్టి చెప్పుకున్నాము. ఆయన ఇంకా బాగా అన్ని సినిమా ఫీల్డ్లో ఇంకా ముందుకు రావాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటూ ఈరోజు మనం మంచి గొప్ప వ్యక్తి గురించి చెప్పుకున్నాము. సరే, గుర్తు చేసుకుందాం అనే దాంట్లో ఇది కూడా మనం ఒక గుర్తు చేసుకుందాం. చిరంజీవి గారి హ్యాపీ బర్త్డేని మనం కూడా ఆల్ ఫ్యాన్స్కి అందరికీ కూడా మళ్ళీ చిరంజీవి గారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను కూడా మీ అందరి తరపున కూడా నేను చెప్తున్నాను. చిరంజీవి గారిని ఇష్టపడే వాళ్ళ తరపున కూడా నేను హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు అని మీ అందరి కోసం కూడా నేను చెప్తున్నాను. చిరంజీవి గారిని ఇష్టపడే వాళ్ళ కోసమే చెప్తున్నాను. చిరంజీవి గారంటే ముందు మెయిన్ నేను చిరంజీవి గారంటే ఇష్టపడే వాళ్ళలో నేను మెయిన్. అది సరేనా? అందువల్ల ఆయనకి ఇంకోసారి నా తరపున కూడా నేను చెప్పుకుంటున్నా హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ ఆయన పాటలు ఇంకా కావాలంటే అసలు చెప్పుకోలేనని ఉన్నాయి. అది కాక జగదేక వీరుడు అతిలోక సుందరులు సాంగ్స్ అయితే ఇంకా అసలు మనం చెప్పడానికి వల్ల కాదు. ఆయన తీసిన కొన్ని ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. సరే, చిరంజీవి గారి గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు ఒక మంచి మాట చెప్తాను నేను. మంచి మాట ఏంటంటే, ఇప్పుడు ఆయన చిరంజీవి గారి గురించి మంచి మాట చెప్తాను ఈరోజుతో. రేపటి నుంచి ఇంకా మంచి మాటలు చెప్పుకుందాం. చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కష్టపడి ఆయన పైకొచ్చిన సార్ ఆయన్ని చూసి ఇంకా మనం చెప్పుకునేది ఏమీ లేదు అనేదే ఒక మంచి మాట. సరేనా? ఆయన్ని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు పెద్దగా. ఏమంటే అసలు మనం చెప్పలేము. ఆయన గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది కాబట్టి ఏం చెప్పాలి? ఆయన గురించి మంచి మాటగా చిన్నప్పటి నుంచి కష్టపడి ఆయన పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి నేను ఎంతో హ్యాపీగా చెప్తున్నా. ఆయనకి ఇంకోసారి కూడా శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు. సరే, హాయ్. వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటూ అదే ఒక మంచి మాటగా మీకు చెప్తున్నా. హాయ్, బాయ్.